నమస్కారం. కష్టపడకుండా డబ్బు సంపాదించడం ఎలా? మీరు 4% నుండి 6% వరకు లాభం కోరుకున్నట్లయితే సేవింగ్స్ అకౌంట్లో మీ డబ్బును ఉంచవచ్చు. అదే మీరు 7 నుండి 8% వడ్డీ కోరుకున్నట్లయితే ఎఫ్‌డి చేయొచ్చు. మీకు 12 నుంచి 15% కావాలనుకుంటే ఇండెక్స్ ఫండ్స్లో మీ డబ్బును ఇన్వెస్ట్ చేయొచ్చు. ఇవి కాకుండా మీకు 20% లేదా అంతకన్నా ఎక్కువ లాభం కావాలనుకుంటే మీరు ఈ ఇంగ్లీష్ నానుడి విని పాటించాల్సిందే. ఏ పెన్నీ సేవ్డ్ ఈజ్ ఏ పెన్నీ ఎర్న్డ్. అంటే డబ్బు ఆదా చేసిన ప్రతిసారి మనం డబ్బు సంపాదించినట్లే అని దీని అర్థం. నానుడి అర్థం అయింది, కానీ దీన్ని ఆచరణలో ఎలా పెట్టాలి అది మీకు సందేహం వస్తే, ప్రతి ఇంటికి నిత్యవసరాలు, ఆహారం, వస్త్రం, నివాసం. మనం ఇప్పుడు వస్త్రాల గురించి మాట్లాడుకుందాం. మీరు కొనుగోలు చేసే షాపులో మీరు ఎంత ఆదా చేయగలరో దానిపైన మీ సంపాదన ఆధారపడి ఉంటుంది. ఏ షాపులో అయితే మీరు ఏదైనా పెద్ద షాపులో కొనుగోలు చేస్తారా, అందులో ఏసీ ఉందా, 50 నుండి 200 మంది పనిచేస్తున్నారా, మెయిన్ రోడ్ పైన ఉందా, ఇలాంటి సందర్భాల్లో ఆ ఖర్చులన్నీ కస్టమర్లపైనే వేయడం జరుగుతుంది. చివరిగా నేను చెప్పొచ్చేది ఏంటంటే, మీరు పల్లవి టెక్స్టైల్లో షాపింగ్ చేసిన ప్రతిసారి సగటున ₹20 నుండి ₹50 వరకు ప్రతి ₹100 కొనుగోలుపై ఆదా చేస్తున్నారు. ఇది మీరు సంపాదించినట్లే. గుర్తుంచుకోండి, పెన్నీ సేవ్డ్ ఈజ్ పెన్నీ ఎర్న్డ్. ఇదే విషయాన్ని మీ బంధువులకు, మీ స్నేహితులకు షేర్ చేయవలసిందిగా కోరుకుంటున్నాం.